భారతదేశానికి సంబంధించి ఇక ఓ పక్కన జంజీ ఉద్యమాలు ఇవన్నీ నడుస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, చట్టసభల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం అంటున్నారు. మరి వాళ్ళు చట్టసభల్లోకి వెళ్ళాలంటే సీట్లు పెరగాలి కదా. ఒకప్పుడు ఏది 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత 10 ఏళ్లకొకసారి నియోజకవర్గాల పునర్విభజన చేయాలనుకున్నారు. అది మొదట్లో చేసుకొచ్చారు. తర్వాత 70ల సందర్భంలో ఇందిరాగాంధీ మొట్టమొదటిసారి నియోజకవర్గాల పునర్విభజనని బ్యాన్ పెట్టింది. పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన 20 సంవత్సరాల పాటు. దాంతో ఇప్పుడు ప్రస్తుతం మనకున్న 543 నియోజకవర్గాలు అన్నటువంటిది 40 ఏళ్ల క్రితం ఉన్నాయి అప్పటి జనాభా లెక్కల ప్రకారం. ఆ తర్వాత 20 ఏళ్ల తర్వాత వాజ్పేయి టైంలో చేద్దామంటే ఆయనకి సంపూర్ణ మెజారిటీ లేకపోవడంతో ఆ టైంలో మళ్ళీ 20 ఏళ్ల పాటు దీన్ని ఎక్స్టెండ్ చేయాలంటూ కాంగ్రెస్ ఒత్తిడి, ఇతర సొంత మిత్రపక్షాల ఒత్తిడితో 543 దగ్గరనే ఆగిపోయినటువంటి పరిస్థితి. పోనీ వాజ్పేయి గారు అయిపోయాక 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేసింది, పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన మాత్రం ఆపేసింది. అట్లాగా మళ్ళీ ఆగిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడుకి మొన్న దీంతో పూర్తయిపోయింది ఈ ఏడాదితో. అయితే కాంగ్రెస్ పార్టీ అంటవేంటి, ఇంకొక 25 ఏళ్ళు బ్యాన్ పెట్టాలట, మరొక 25 ఏళ్ల దాకా కొత్తగా సీట్లు వద్దట, 543 మందికే పరిమితం కావాలట. మహిళా రిజర్వేషన్ కూడా పెట్టుకోదలుచుకుంటే 543 మందిలోనే పెట్టమంటుంది. ఎవడబ్బా సొత్తు వీళ్ళు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళేనా, లేకపోతే ఈ దేశం మీద పెత్తనం చేయాలనుకుంటున్నటువంటి రాజకుటుంబపు వారసులా? ఈ దేశానికి ప్రజాస్వామ్యం ప్రకారం రావాల్సినటువంటి సీట్లని వద్దనే హక్కు వీళ్ళకెవడిచ్చాడు? ఇది చూస్తుంటే మన దేశం మీద పెత్తనం చేసేందుకు బ్రిటిష్ వాళ్ళ రాజకుటుంబపు వారసుల్లాగా, సవతి సోదరులాగా ప్రవర్తిస్తున్నట్టు కనబడుతోంది.